హలో మామా. వచ్చిన సిలబస్ ఏందో చెప్పు. ఏం లేదు భయ్యా. ఈరోజు మా వదిన చిక్బల్లాపూర్ వెళ్దాం అంటే నీట్గా రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోయింది మావా. ఈలోపు మా వదిన అన్నయ్య నువ్వు కలిసి వెళ్ళి ఫస్ట్ అయితే ఫిష్ తీసుకురమ్మంది మావా. ఇట్టాడిదేదో అవుద్దని అన్నిసార్లు అడిగారు. ఎక్కడికి వెళ్తున్నావు అని. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇడికి తీసుకొచ్చి చంపడానికి? సరే ఇంకా చేసేదేం లేక నేను మా అన్న కలిసి కళ్యాణి లైవ్ ఫిష్కి అయితే వచ్చేసాము. ఇక్కడ లైవ్గా ఫిషెస్ అయితే పట్టుకుంటున్నారు మావా. మేమైతే కేజీన్నర చేప అయితే కొట్టించేసాము. కాస్ట్ వచ్చేసి 230 రూపీస్ అయితే పడింది. అలా మా వదిన రూమ్కి వచ్చి యుగానికి ఒక్కడు మూవీ అయితే చూడడం స్టార్ట్ చేస్తాము. అసలు ఇది మన ఫేవరెట్ మూవీ కూడా. ఈ లోపు మాటకి ఆ మాట మా వదిన ఫిష్ కర్రీ మాత్రం ఎరగదీసింది. లేట్ అవుతుందని చెప్పేసి చిక్బల్లాపూర్ అయితే స్టార్ట్ అయిపోయామా. ఇక్కడ నుంచి 2 అవర్స్ చూపిస్తుంది. బట్ నాకైతే నమ్మకం లేదు. బెంగళూరు రోడ్ల మీద 2.5 అవర్స్ జర్నీ తర్వాత చిక్బల్లాపూర్ అయితే రీచ్ అయిపోయాము. ఇదిగోండి మామ, ఇదే ఎంట్రన్స్ ఆదియోగి స్టాట్యూకి. ఆ ఎంట్రన్స్ దగ్గర నుంచి లోపలికి 5 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేయాలి. రోడ్స్ అయితే చాలా విశాలంగా ఉన్నాయి. ఇక్కడ వ్యూస్ అయితే చాలా బాగున్నాయి. మేము వెళ్ళేటప్పటికి లేజర్ షో స్టార్ట్ అయిపోతుందని కంగారు పడ్డాము. బట్ ఇంకా 10 మినిట్స్ టైం ఉందన్నాడు. అలా 15 మినిట్స్ లేజర్ షో చూస్తూ ట్రాన్స్లోకి అయితే వెళ్ళిపోయాము. లేట్ అవుతుందని చెప్పేసి అక్కడే ఓ ప్లేట్ ఇడ్లీ, ఓ ప్లేట్ చిన్న పునుకు తీసుకొని డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసాము. తిని పీజీకి అయితే రిటర్న్ అయిపోయాము. వచ్చేటప్పటికి నైట్ 11 అయింది. ఇంకా సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయమా.